ఒకసారి ఉల్లిపాయలు అయితే చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మరొకసారి ఇలా అయితే బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక ఫుల్ స్పూను కారం వేశాను, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేశాను. మనం కర్రీలో టోటల్గా 3 స్పూన్స్ వరకు ఫుల్గా కారం అయితే వేసామండి. అలాగే 3 స్పూన్స్ సాల్ట్ కూడా వేశాను. ఒకవేళ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి కిలో కర్రీ కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది ఉప్పు కారం అనేది. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. చూడండి, చికెన్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఎంత ఉడకాలంటే మనకి ఇందులో నుండి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు దీనిని బాగా కలుపుకోవాలి.